తెలంగాణ రాజకీయాలను 25 కోట్ల వ్యవహారం హీటెక్కించింది. పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి అమ్మవారి దగ్గర ప్రమాణం చేశారు. కేసీఆర్ తనకు 25 కోట్లు ఇచ్చినట్టు అమ్మవారి దగ్గర ప్రమాణం చేయాలని ఈటెలకు సవాల్ విసిరారు. చాలాసేపు ఈటెల కోసం ఆలయం దగ్గర రేవంత్ నిరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. సమాజాన్ని చులకన చేయకు, తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవడికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకో వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకో ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగవచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గరే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచభక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒడ్డుతా, మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడేది ఖాయం. రాజేంద్ర ఈటెల మాటల్లో వాస్తవం లేదన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ తో తనకు ఎలాంటి లాలూచీ లేదని, ఆఖరి శ్వాస వరకు కేసీఆర్ తో కొట్లాడతామన్నారు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా ఈటెల తప్పుడు ఆరోపణలు చేశారని, అమ్మవారు ఈటెల్ని ఏం చేస్తారో చూడాలని శాపనార్థాలు పెట్టారు. ఈటెలలా నోటీసులు ఇవ్వగానే పారిపోయే వ్యక్తిని తాను కాదని, రాజీ నా రక్తంలో లేదని రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడుతూ ఒడ్డు దగ్గర రాజేంద్ర, ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవరికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవరైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరగవచ్చు రాజకీయాలని. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను దగ్గరే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి. కేటీఆర్ కేసీఆర్ల దోపిడీని నిలదీసినందుకు గతంలో తనను జైల్లో పెట్టారని, కేటీఆర్ ఫామ్ హౌస్ ను బయటపెట్టినందుకు అరెస్ట్ చేసి తీవ్రవాదులుండే గదిలో పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సర్వం దారపోసిన రేవంత్ రెడ్డి కాలి గోటిని తాకలేడని, మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. కేసీఆర్ నన్ను నిర్బంధించినా ధైర్యంగా నిలబడ్డానని, డబ్బు తీసుకుంటే కేసీఆర్ కళ్లలోకి చూసే ధైర్యం తనకు ఉంటుందని రేవంత్ ప్రశ్నించారు. సిబిఐ కేసు కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న నేను కూడా నిజంగానే 25 కోట్లు చంద్రశేఖరరావు దగ్గర తీసుకొని ఉంటే చంద్రశేఖరరావు కళ్ళలో చూసే ధైర్యం నాకు ఉంటుండే. నా రాజేంద్ర, నా కళ్ళలో చూసి మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచన చేసి మాట్లాడు రాజేంద్ర. ఈ పట్ల సానుభూతి ఉండే. 8 ఏళ్ళు కాదు, 16, 18, 20 ఏళ్ళు నువ్వు చంద్రశేఖరరావు పక్కన 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ళ చంద్రశేఖరరావు దుర్మార్గాల అయినా చంద్రశేఖరరావు నేను ఇబ్బంది పెట్టిన రోజు నీ మీద కక్ష కట్టుకుని మేము సానుభూతి చూపించి సాటి మనిషిగా నీకు మా మీద సానుభూతి లేకపోవచ్చు. ఆ పోరాటం వల్ల నీకు రాజకీయంగా నష్టం ఉండొచ్చు. కానీ నీ స్థాయిని దిగజార్చుకొని తెలంగాణ సమాజం కోసిగా నిలబడే పరిస్థితి